ఏ రంగంలో అయినా లేదా ఏ కళారంగంలో అయినా వ్యక్తిగతంగా ఏదైనా సాధించడం కంటే నేర్చుకున్న దాన్ని శిష్య పరంపర కొనసాగించాలండి. ఆ విషయంలో మీరు చాలా సాధించారు. సుమారు 50-60 మందిని అరంగేటం చేయించారు. ఎంతోమంది డిసిప్లిన్స్ని ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అలాగే విదేశాల్లోనూ స్వదేశంలో కూడా కూచిపూడి అనే పరంపర కొనసాగుతూ ఉంది మీ ద్వారా. ఆ అనుభవాలు చెప్పండి. అంటే నాకు ఇట్లాంటి అనారోగ్య సమస్య వచ్చిన మరో క్షణం నుంచి నా సీనియర్ స్టూడెంట్స్ ఆ భారం అంతా వాళ్ళ భుజాల మీద ఎత్తారు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు నా ప్లేస్లో వాళ్ళు దే ఆర్ ట్రైనింగ్ అండ్ దే హ్యావ్ టేకన్ అప్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈ పరంపర లెగసీ కంటిన్యూ అవ్వాలి. అంటే వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు. అంటే నేను ఇన్నేళ్ళు పడ్డ కష్టం కాబట్టి ఈ కష్టానికి మనం వదిలేయకూడదు, కొనసాగింపుగా ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. అట్లాగే వాళ్ళని కూడా శిష్యులు కాదని, ప్రతి గురువు ఒక శిష్యులు కాదని ఒక గురువుని తయారు చేయాలన్నది నా ఆలోచన. ఎందుకంటే శిష్యులు వెళ్ళిపోతారండి, అంటే పెళ్ళిళ్ళు అయ్యో చదువులకి దేనికి, కానీ ఒక శిష్యుల్ని తయారు చేసే వాళ్ళలో ఒక గురుత్వాన్ని కానీ మనం తయారు చేయగలిగితే పరంపర కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం డ్యాన్స్తో పాటు అది ఆ బాధ్యత మనకున్న క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి. ఉంటేనే శిష్య పరంపర కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి మీ శిష్య పరంపరలో చాలామంది గురువులు ఉన్నారండి. ఒక 20 మంది అయిన గురువులు ఉంటారు మీరు తయారు చేసిన శిష్యుల్లో.